ఎవరో పాగలగాలని అమ్మా నాన్న అనుకోనికి నేను నీ లెక్క బట్టే బస్తాను అనుకున్నావు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలియదా? ఇది మా అమ్మ, గీడు మా నాన్న. అంటే మా నాన్నగారు మీ నాన్నగారు ఒక్కలన్నమాట. మా అమ్మ మీ అమ్మ ఒక్కరే అన్నమాట. అక్క, చెల్లి, దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే. మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. చెల్లి, మన అమ్మ నగలన్నీ నీకే, నువ్వే ఉంచుకో. అక్క, నాన్నగారు లాకెట్ కూడా నువ్వే తీసుకో. అది నీ అక్క కాదు, నువ్వు దాని చెల్లి కాదు, మీ అమ్మ నాన్న ఒక్కరే కాదు 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 అసలు ఇది చెల్లి కాదు, అది అక్క కాదు. ఏంటత్తయ్య గారు? ఇదేంటి? వద్దమ్మా, లాకెట్ తర్వాత వెతుకుదాంలే. వెళ్దాం పద. ఏమైంది అత్తయ్య గారు మీకు? అయ్యో, ఆ శ్వేత పెద్ద మాయలాడి ఏదో ఒక నాటకం ఆడి ఆ నగలతో పాటు చేతు లాకెట్ కూడా కొట్టేస్తుంది. అందుకే వద్దు అంటున్నాను. నగల సంగతి తర్వాత చూద్దాం. భోజనానికి టైం అవుతుంది. ఎలాగైనా ఈ లాకెట్ శ్వేతకిచ్చి నా చేతు లాకెట్ నేను కొట్టెయ్యాలి. ఆ శ్వేత ఏటీఎం మిషన్ కాదత్తయ్య గారు, బయటికి తీసివ్వడానికి తిరుపతి హుండీ. ఒక్కసారి లోపలికి వెళ్తే స్వామికి సమర్పించుకున్నట్టే. తలకిందులుగా తపస్సు చేసినా లాకెట్ రాదు. శుభోదయం నాన్నమ్మ గారండి. శుభోదయం తల్లి, శుభోదయం. తెలుగు వాళ్ళకు కూడా అర్థం కాని తెలుగు పదాల్ని మాట్లాడుతుంది మహాతల్లి. నానమ్మ గారండి, నేను శ్వేతకి ఒక మాట ఇచ్చానండి. అయితే వెంటనే వెళ్ళి తీసుకోమ్మా. అత్తయ్య గారు, అది ఇచ్చిందన్నది మూట కాదు, మాట మాట. ఏ మాట ఇచ్చావు తల్లి? ఆ ట్రైబల్స్ నుంచి నన్ను కాపాడినందుకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానన్నానండి. గిఫ్టా? అయ్యో, మనకంత స్తోమత ఎక్కడుందమ్మా? అవకాశం ఉన్నప్పుడు హారతి ఇవ్వు, అదే గిఫ్ట్ అనుకోమను. లేదండి, నేను తనకి గిఫ్ట్ ఇవ్వాల్సిందే. లేదంటే తను నాకు ఇచ్చిన నగలు తిరిగి తనకి ఇచ్చేస్తానండి. దోల తిరిగింది అత్తయ్య గారు. ఇచ్చే అంత పని చేయకమ్మా, ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకొని. అలాగేనండి. ఆ శ్వేత ఆశ్చర్యపోయేంత గిఫ్ట్, అదిరిపడేంత గిఫ్ట్
చూడగానే ఎగిరి గంతేసి ఆనందపడే గిఫ్ట్ ఇవమ్మా. నిజమా అండి? ఏంటా గిఫ్ట్? ఆ, ఇదిగో ఈ లాకెట్టు. ఇది శ్వేతకిచ్చావంటే థ్రిల్ అయిపోతుంది. అత్తయ్య గారు, ఆ మధుమతి లాకెట్ ఇస్తే శ్వేత ఎందుకు ఫీల్ అవుతుంది? ఫ్రీగా బంగారం వస్తే శ్వేత ఏంటే దాని మాతైనా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది నిజమే అత్తయ్య గారు. అది మాత్రం ఓపెన్ చేయకమ్మా. ఎందుకు నానమ్మ గారండి? అదంతే. నువ్వు డైరెక్ట్ గా శ్వేతకిచ్చేయి. కాకపోతే మీ నాన్నగారు లాకెట్టు దాని దగ్గర ఉందమ్మా, అది మాత్రం అడిగి తెచ్చేయే. అలాగేనండి. శ్వేత ఫీల్ అయ్యేంత విషయం ఏంటో నేను తెలుసుకోవాలి. అయ్యో, చూసేసిందే. ఎంత రచ్చ చేస్తుందో. అయ్యో, ఆ? ఎందుకు దిగులు పడతారు అత్తయ్య గారు? దానికి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా. అవును కదే, అది నిజమే. ఆ. ఓహో, శ్వేత సంతోషంగా ఉండాలని ఈ లాకెట్లో శ్వేత వాళ్ళ అమ్మ ఫోటో పెట్టిస్తున్నారా? థ్యాంక్ యూ నానమ్మ గారండి. అయ్యో, థ్యాంక్ యూ. ఎందుకు తల్లి వెళ్ళు. మీదింత మట్టి బుర్ర అనుకోలేదు. నిన్నే అనేది. కాదత్తయ్య గారు, మిమ్మల్ని. ఆ, అవును అత్తయ్య గారు. 3 తులాల లాకెట్ ఇచ్చి 5 తులాల లాకెట్ తీసుకుంటే పెద్దగా ఒరిగేదేముంది చెప్పండి? మీ బొంద, అది 5 తులాలేనే. కానీ నేను ఇచ్చింది గిల్ట్ లాకెట్టే. అందులో మధు ఫోటో తప్ప అంత డూప్లికేటే. గిల్ట్ నగ దానికిచ్చి ఒరిజినల్ నగ నేను కొట్టేస్తా. అదే నా ప్లాన్. అత్తయ్య గారు, మీరు సూపర్ అత్తయ్య గారు. మరి నన్నేమనుకున్నావే? దట్ ఈజ్ అనసూయ. అబ్బో. అత్తయ్య గారు, మీరు తీసుకెళ్ళి- సింగారం పెట్టుకుంటుందంట. పదా సర్లే. ఏం శ్వేతక్క, ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదివినావా? నా సంగతి తెడిచిపెట్టరా బాయ్. నువ్వు చదివినవా? ఏ లేదక్క, మా అయ్యతోటి కలిసి సినిమాకి పోయినా, అందుకే చదవాలే. చల్ నీ తల్లి. పందిలక్క తినుడు, దున్నపోతులక్క వండుడు తప్ప ఒక్క దినమైన చదివినవారా మంచిగా? గిట్లయితే ఎట్లా పాస్ అవుతావురా తమ్మి? నన్ను తిడతావేందక్క? నేను చదవకపోతే నాకు మార్కులు రావు. నువ్వెందుకు పర్సన్ అవుతున్నావు? చల్, నువ్వు చదవకపోతే నేను ఎట్లా పాస్ అవుతాను రా? నేను కాపీ కొట్టేది నీ పేపర్లో చూసే కదా. అయితే నువ్వు చదవాలే. చదవలే. సచ్చినంతి, ఎవరినో ఒకరిని బతిమలాడుకుందాం. ఎవరిని అడుగుతాను రా తమ్మి?